కవితకు ప్రశాంత్ కిషోర్ సాయం. కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వ్యూహాలు. ఇటీవల పలువురి భేటీ, పలు అంశాలపై చర్చ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె హింట్ కూడా ఇచ్చారు. ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు పనిచేసిన పీకే నెక్స్ట్ కవిత కోసం పనిచేయబోతున్నారని టాక్. ఇటీవల ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చి కవితతో రహస్యంగా సమావేశం అయ్యారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో వీరి సమావేశం జరిగినట్లు ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఎలా ముందుకు వెళ్ళాలి? తాజాగా తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు ప్రశాంత్ కిషోర్తో కవిత సమావేశమయ్యారని సమాచారం. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాక ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి స్ట్రాటజీస్తో పార్టీని డెవలప్మెంట్ చేయాలనే ఆ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలను కవిత ఏర్పాటు చేశారని తెలిసింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సాయంతో పార్టీని లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ పెట్టి ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపి ఘోర ఓటమి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పీకే సలహాలు కవిత పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి. కొత్త పార్టీ కోసం మరి చూస్తూ ఉన్నారంట. మరి ఎట్లా ముందుకు వెళ్తారో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. కొత్త పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ వైసీపీని నేనే గెలిపించిన అంటాడు. ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేనే గెలిపించిన అంటారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగకపోతే ఈయన వర్కౌట్ అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగిందనుకో ఆయన పార్టీకి 0 సీట్లే. ఆయన సొంత రాష్ట్రం బీహార్లో ఆయన పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్లలో 0 సీట్లు వచ్చినాయి. 0. ఇప్పుడు మరి కవితకు ఇప్పుడు స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా కాదా అనేది పబ్లిక్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉన్న రాజకీయాల మీద ఆధారపడి ఉంటాయి. రాజకీయాలను దగ్గరగా చూస్తున్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క రకంగా ఉంటారు. నార్త్కి వెళ్తే ఒక రకంగా ఉంటారు, సౌత్కి వెళ్తే ఒక రకంగా ఉంటారు. సౌత్లో మళ్ళా తెలంగాణ వాళ్ళ ఆ మెంటాలిటీ, ఇక్కడ కర్ణాటక మెంటాలిటీ, ఇటు ఆంధ్రప్రదేశ్ మెంటాలిటీ కొంచెం ఈక్వల్గా ఉంటుంది. మళ్ళీ కేరళ వాళ్ళది సపరేట్గా ఉంటుంది, తమిళనాడుది సపరేట్గా ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క వాయిస్గా వెళ్తుంది. మరి పగడ్బందీగా పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు మన దగ్గర సమాచారం అయితే అందుతుంది. అల్లా పార్టీ కాదు, పాండబ్బాలు కాదు పార్టీ అంటే. టైంపాస్ కోసం పేర్లు రాయడం కాదు పార్టీ అంటే. అన్ని మతాలను అన్ని కులాలను కలుపుకొని మన సత్తా ఏందో చూడాలి అని సమాచారం. మాకున్న సమాచారం మేరకు ఏకంగా సెంట్రల్ ఆఫీసే సిద్దిపేటలో పెడుతున్నది హరీష్ రావు ఇంటి పక్కనే. దేక్లింగే అంటుంది. కవిత బయటికి రావడానికి మేజర్ కారణం హరీష్ రావు అంట. హరీష్ రావు లేనిపోని చెప్పి కవితను బయటికి పంపించినట్టు సమాచారం. అందువచ్చే హరీష్ రావుకి చెక్ పెట్టే ఏర్పాట్లు మాత్రం చేస్తూ ఉంది. మరి హరీష్ రావు బీజేపీకి పోతాడా, బీఆర్ఎస్లో ఉంటాడా? ఇప్పటికే బీజేపీలోకి హరీష్ రావు అంటే చాలా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో వస్తూ ఉన్నాయి. కవిత మాత్రం టార్గెట్ హరీష్ రావుగా ముందుకెళ్తుంది. హరీష్ రావు సంతోష్ రావును కంప్లీట్గా కథం పట్టించే ఏర్పాట్లు మాత్రం చేస్తూ ఉన్నది. ఇది కవిత పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ.